అర్సేం రాజు గారు, మీ తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం చెప్పండి. అసలు మీకు ఆ పేరు ఎందుకు పెట్టారు? రాజు అనగానే ఇప్పుడు డబ్బింగ్ ఇండస్ట్రీకి ఒక రాజులాగా నిలబడిపోయారు. రియల్లీ కొన్ని కదా! నేమ్స్ కొన్ని కొన్ని అనుకోము. బ్రహ్మానందం గారు అంటే అది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెట్టుకున్నారా లేకపోతే ముందే ముందే పెట్టారా పెట్టారా అన్నంత ఇది. అన్నది వస్తుంది. యాక్చువల్ నా పూర్తి నేము చంద్రమోహన్ రాజు. ఓకే. ఆర్సీఎం. పున్నమి రోజు పుట్టానని. ఓహ్! నిండు చంద్రుడు. పున్నమి, హోలీ పున్నమి ఉంటుంది కదా, కాముని పున్నమి, ఆ రోజు ఆ పేరు పెట్టారు. ఇంకా మా అమ్మ కామరాజ్ అని కూడా పెట్టారు. కామరాజనం జరుగుతున్నప్పుడు వద్దులేండి. కామరాజ్ అని కూడా పెట్టాలనుకున్నాను రా, ఇది బాగుంది, మంచి పని చేశావమ్మా అని చెప్పి. అయితే మా నాన్నగారు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్, ఓహ్! అమ్మ హౌస్ వైఫ్, ముగ్గురు అక్కయ్యలు, తర్వాత నేను, మై వైఫ్ ఉమా, నాకు ఇద్దరు పిల్లలు, తనీష్ వర్మ, శ్రీ తనిషిత. పిల్లలు కూడా డబ్బింగ్లు చెప్తుంటారు. పిల్లలు కూడా డబ్బింగ్ చెప్తున్నారు. పాప దిల్ దోస్తి డైలమా అని ఒక దానిలో ఆస్మార్ అనే క్యారెక్టర్ చెప్పింది తనిషిత. మంచి అప్లాజ్ వచ్చింది. వీళ్ళిద్దరు చిన్నప్పుడు మేము అనే సినిమాలో మెయిన్ అమలాపాల్ అండ్ సూర్య గారు చేసిన సినిమాలు ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళని హాస్టల్ తీసుకెళ్లేయటం ఆ నేపథ్యంగా ఆ ఇద్దరికి ఇద్దరు చెప్పారు. అట్లాగా బాబు ఏంటంటే కొద్దిగా స్టడీస్ ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు కాబట్టి కొద్దిగా మేమే కాస్త కంట్రోల్ చేస్తున్నాం. పాప ఇంటర్మీడియట్ లో చెప్తా ఉంది తను. సో అమ్మకి సంగీతం, శాస్త్రీయ సంగీతం ఆ రోజుల్లోనే ఆమె సంగీతం నేర్చుకుని ఉంది. తనకి లలిత కళల పట్ల బాగా అభినివేశం, ఆసక్తి. ఇంట్లో ఎవరైనా అలాగా అవుతారేమని చూస్తే మా ముగ్గురు అక్కాయిలు కూడా, చిన్నక్కయ్య కొద్దిగా పర్వాలేదు, మిమిక్రీ నాలాగా కొంత మిమిక్రీ అది చేసేది, బట్ పాడడం ఇలాంటి ఏం ఆర్ట్స్ రాలా. నాకు మా మేనమామ గారు కూడా ఒక మంచి కళాకారుడు, రంగస్థల కళాకారుడు. అట్లాగా ఆ జీన్స్ వచ్చి కాస్త మా గురువు గారు విద్వాన్ శ్రీ జి పుల్లయ్య గారు అని, నాన్న ఫ్రెండ్ ఆయన. సార్ దగ్గరికి నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని. వెళ్తే సార్ ఒకరోజు మా వనపర్తిలో, మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి, ఇక్కడ దక్షిణ తెలంగాణ ప్రాంతం. అయితే మా దగ్గర అంటే కొద్ది కరువు ఏరియా కాబట్టి కళాకారులుగా వెళ్ళాలి అనే ఆలోచన చాలా తక్కువ, కొద్దిగా స్ట్రగుల్ అయ్యే టైం. ఇప్పుడు సస్యశ్యామలంగా ఉంది, జూరాల అనేది ప్రాజెక్ట్ రావడంతో. ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కావడంతో నన్ను ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్గా చూడాలని ఆయన అనుకున్నారు. నేను అట్లా స్టడీస్లో కొద్ది పూరున్నా అని సార్ దగ్గర ట్యూషన్కి వెళ్తే, సారు ఒకరోజు మా వనపర్తిలో ప్రశాంతి నిలయం ఉంటుంది, పుట్టపర్తి సాయిబాబా గారి బావాజీ మఠం ప్రశాంతి నిలయం పక్కపక్కనే. అక్కడ కాంపిటీషన్స్ జరుగుతుంటే ఎలక్యూషన్ కాంపిటీషన్స్ తీసుకెళ్లారు. రామాయణం గురించి చెప్పాలి. నేను కిష్కింధకాండలో ఒక అంశం తీసుకొని, అసలు నేను పార్టిసిపెంట్ లిస్ట్ లో లేను. అరే నువ్వు కూడా వస్తావరా అంటే, వస్తాను సార్ నేను కూడా. అది ఏంటి అంటే ఉపన్యాసం 5 నిమిషాలు చెప్పాలి అని వెళ్ళాను. చెప్పితే అన్ప్రిపేర్డ్ గా వెళ్ళినా కూడా నాకు అందులో కన్సోలేషన్ ప్రైజ్ ఇచ్చి, మా ఊర్లో ఒక వర్తక ప్రముఖుడు శివనారాయణ గారు వివేకానందుడి పుస్తకం ఇస్తూ బాల వివేకానందుడి లాగా అనిపించాడు అని ఒక గొప్ప ఆశీర్వచనం ఇచ్చారు. మా సార్కి అప్పుడు లేదు, వీళ్ళలో ఉన్నదాన్ని నేను ఇంకా షైన్ చేయాలని ఆయన నాకు దుర్యోధన ఏకపాత్ర అభినయం నేర్పించారు. నాకు డిక్షన్కి ముఖ్యంగా అక్కడ బీజాలు పడ్డాయి. మా గురువు గారు ఆ ఏకపాత్ర అభినయాన్ని అభినయింపజేయటమే కాకుండా ఆల్ ఇండియా రేడియోలో పర్ఫార్మెన్సెస్ కూడా ఇప్పించారు. బాల వినోదం 83-84లో వరుసగా బాల వినోదంలో ప్రోగ్రామ్స్. అప్పుడు తురగా జానకిరాణి గారని రేడియో అక్కయ్య గారు, వారి అమ్మాయి తురగా ఉషారమని ఇప్పటికీ ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ గా ఉన్నారు. వాళ్ళంతా పిల్లలు అప్పుడు అందరినీ కూర్చోబెట్టుకుని లైవ్ చేసేవాళ్ళు అనమాట. అలాగా అనుకోకుండా నేను హైదరాబాదు, అంటే అఫ్ కోర్స్ నాన్నగారు ఇక్కడ జాబ్ చేసేటప్పుడు సిఐడిలో ఉన్నప్పుడు, నేను పుట్టింది అల్వాల్లోనే ఇక్కడ యాక్చువల్గా. అది తర్వాత 70s లో, తర్వాత నేను మళ్ళీ 80s లో హైదరాబాద్కు రావడం జరిగింది. ఊహ తెలిసిన తర్వాత అమ్మ హైదరాబాదు, అప్పుడు ఇమ్లిబన్ బస్ స్టాండ్ ఒక పెద్ద షెడ్ లో ఉండేది అనమాట. ఒక అద్భుతం, కామత్ హోటల్లో పక్కనే భోజనం చేస్తే. తర్వాత మా గురుగారు పుణ్యమాన అలా వేస్తూ చేస్తూ మెల్లిగా నెమ్మదిగా అక్కడే వనపర్తిలోనే డిగ్రీ వరకు అయ్యింది. ఎన్ఎస్ఎస్ ఎన్సిసిలో కూడా నేను చేసేవాడిని. 95లో ఆ తర్వాత నేను ఒక 1.5 year మా ఊర్లోనే భారతీయ విద్యాభవన్ అనే స్కూల్లో టీచర్గా పనిచేశాను. మా సిస్టర్ ఉండే, అన్న ఇట్లా ఒక
పోస్ట్ ఉంది, వస్తారా ఇంగ్లీష్ టీచర్ అంటే వెళ్ళి చేసి, ఆ తర్వాత 95లో సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్కి వెళ్ళాను. రిటర్న్ టెస్ట్ పోయింది. అంటే నేను కొద్దిగా స్టడీస్లో యావరేజ్ కాదు, బిలో యావరేజ్ అని చెప్పాలి. నాకు బాగా వచ్చిన సబ్జెక్టు తెలుగు, తెలుగు, తెలుగు అంతే. ఆ తెలుగే మిమ్మల్ని నిలబెట్టింది ఈ రోజు. యు ఆర్ రైట్, ఆ తెలుగు నిలబెట్టి. ఆ తర్వాత నేను దాని తర్వాత నాకు ఏజ్ బార్ అయింది, అంటే ఇంకా 25 years దాటిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్కి నాకు అవకాశం లేదు పార్టిసిపేట్. అవును. నాన్నగారు ఏమన్నారంటే కానిస్టేబుల్ అయితే చాలా కష్టం రా, ఆయన కానిస్టేబుల్ స్టార్ట్ చేసి రిటైర్డ్ యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్. ఓకే. ఇంకా నీవు ఏదైనా వర్క్ చూసుకో, నీ ఇష్టం అన్నారు. అప్పుడు అమ్మ ఉండి, నువ్వు సినిమా రంగంలో నిన్ను నటుడిగా చూడాలని నాకు ఎప్పటి నుంచో నాకు ఒక డ్రీమ్, నువ్వు వెళ్ళినా అన్న మేము సపోర్ట్ చేస్తామంటే మా నాన్నగారు కూడా ఎప్పుడు ఏమనలా. అమ్మ కోరిక నెరవేరింది. అమ్మ కోరిక, నేను రెడ్ అనే మూవీలో యాక్ట్ చేశాను కదా ఆ రకంగా. అప్పటికి నాన్నగారు లేరు, చూడలేకపోయారు. ఓకే. ఆయన హెడ్ కానిస్టేబుల్ ఉన్న ఏజ్ నా ఏజ్ సేమ్ ఒకటి. అప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ వేశాను. ఓకే. అమ్మ వీళ్ళందరూ, మా పెద్దనాన్నగారు అందరూ చాలా ఆనందపడ్డారు. అచ్చం నాన్నను చూసినట్టే ఉంది ఆ గెటప్లో అని. సో ఆ రకంగా ఆమె డిజైర్ ఒకటి ఫుల్ఫిల్ చేసినట్టు. రెండు ఇంకా ఆడాళ్ళు మీకు జోహార్లు అని చేశాను, వ్యూహం అని ఒక వెబ్ సిరీస్ చేశాను. బట్ నాకేంటంటే నన్ను ఈ డబ్బింగ్లోంచి నేను బయటికి వెళ్ళే పరిస్థితులు నన్ను పర్మిట్ చేయాలి, అలో చేయాలి యాక్టింగ్ వైపు.